అంటే యువతలో గుండెపోటు రావటం అనేది ఎక్కువైన మాట మాత్రం వాస్తవమే. ఎక్కువ మందిలో ఈ మధ్య తక్కువ వయసులోనే హార్ట్ అటాక్లు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యసనాలకి యువత బానిస అవ్వడం మనం చూస్తున్నాం. సిగరెట్ స్మోకింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది. ముందే ఎక్కువ ఉండేది, కోవిడ్ తర్వాత గణాంకాలు తీసుకున్నట్లయితే సిగరెట్ స్మోకింగ్ ఇంకా ఎక్కువైపోయింది. దాంతోపాటుగా ఊబకాయం అనేది బాగా ఎక్కువైపోయింది. దాంతోపాటుగా మానసిక ఒత్తిడి బాగా ఎక్కువైపోయింది. శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఇవన్నీ కారణాలు మనకు ఆల్రెడీ తెలిసిన కారణాలే. వీటి వలన గుండె జబ్బులు పెరుగుతున్నాయనే మాట ఖచ్చితంగా మనం నమ్మి తీరాల్సిందే. అయితే వీటిని ఇప్పుడు కొత్తగా కోవిడ్ వల్ల కానీ, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కానీ గుండెపోట్లు అధికంగా వస్తున్నాయా లేదా అన్న సమస్య అందరినీ వేధిస్తుంది. దీనికి ఖచ్చితమైన అవును కాదు అనే రిప్లై ఇవ్వడం కష్టం. కానీ మనం కొంత కామన్ సెన్స్ కింద తీసుకున్నట్లయితే కోవిడ్ ఇంజెక్షన్ సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ప్రధానంగా మొదటి 2-3 నెలల్లోనే వస్తాయి. దాంట్లో మ్యాక్సిమం వచ్చేది ఒక 6 నెలల వరకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చేమో. కానీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ ఎఫెక్ట్స్ రావటం అనేది ఇప్పుడు దాకా సైంటిఫిక్గా ఎక్కడా ప్రూవ్ కాబడలేదు. దాంతోపాటుగా కోవిడ్ వల్ల కూడా కొంచెం రక్తం గడ్డగట్టే స్వభావం పెరుగుతుంది. కాబట్టి కోవిడ్ వల్ల కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయేమో అని భయం ఒకటి ఏర్పడింది. కానీ ఇప్పుడు దాకా ఇంతకాలం జరిగిపోయిన తర్వాత కోవిడ్ వల్ల కూడా మరణాలు పెరుగుతున్నాయని భయపడటం అనేది అనవసరమైన భయం వ్యాపింపజేయడమే అవుతుంది. ఎందుకంటే మనకి తెలిసిన ఫ్యాక్టర్స్ మనం ట్రీట్ చేసుకోగలిగితే గుండె జబ్బుల్ని తగ్గించుకునే అవకాశం 90% వరకు ఉంటుంది. మనకి ఇప్పుడు దాకా కంప్లీట్గా ప్రూవ్ కానీ వ్యాక్సిన్స్ వల్ల కానీ కోవిడ్ వల్ల కానీ అని మనం భయపడటం బిగినైతే ఇంకా హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. దానివల్ల మనం హార్ట్ అటాక్లను తగ్గించుకునే అవకాశం లేకపోగా ఆ ఆందోళన వల్ల పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్ల పేషెంట్స్ ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రాణానికి ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని మనకి తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం గట్టిగా కంట్రోల్ చేసుకోవడంతో పాటు ఇంకా 2 విషయాలు మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి, మనం సిపిఆర్ అందరికీ నేర్పించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా పల్సాట్ సెంటర్లో ఫ్రీగా అందరికీ సిపిఆర్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా సిపిఆర్ నేర్చుకోమని మనవి. ప్రజలందరికీ కూడా క్లియర్గా సిపిఆర్ అందరూ నేర్చుకోండి. ఒకవేళ సడన్గా ఏదన్నా ప్రాబ్లం వస్తే మన ఫ్యామిలీలో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు మనం వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎవరైనా ఇట్లా యంగ్ ఏజ్లో చనిపోతే గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి వాళ్ళకి పోస్ట్ మార్టం నిర్వహించినట్లయితే లోపల ఉన్న కారణం నిర్ధారించబడుతుంది. పెద్ద స్టడీస్ చేయబడ్డాయి. ఇప్పుడే ఎయిమ్స్లో ఒకటి, అమెరికాలో ఒకటి స్టడీస్. వీటిల్లో ఉన్న సారాంశం బట్టి వ్యాక్సిన్ వల్ల అయితే వీళ్ళు చనిపోవట్లేదు అనేది ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది. అయితే ఇంకా మంచి స్టడీస్ జరిగి మనం పోస్ట్ మార్టం ఇంకా స్టడీస్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మనం మానసిక ఒత్తిడి తగ్గించుకొని, శారీరక వ్యాయామం సరిగ్గా చేసుకుని, ఆహారపు అలవాట్లు మార్చుకొని, స్మోకింగ్ లాంటివి ఆపేస్తే కనుక గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. అదేవిధంగా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఉన్న వాటిని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకున్నట్లయితే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా తగ్గిపోతుంది.